గాడ్సే అనేది 2022లో విడుదలైన ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా. అలురిత్ ఫేమ్ గోపి గణేష్ పట్టాభి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించగా, తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. వర్స్టైల్ యాక్టర్ సత్యదేవ్ మరియు దర్శకుడు గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో అంతకుముందు బ్లఫ్ మాస్టర్ సినిమా వచ్చింది. గాడ్సే సినిమా బడ్జెట్ పరంగా చిన్నదైనప్పటికీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యను కమర్షియల్ ఫార్మాట్లో చెప్పేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే శ్రమించింది. హీరో సత్యదేవ్ తన గత చిత్రాల కంటే ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ చెప్పడం కోసం, అలాగే హైజాక్ డ్రామాను క్లోజ్డ్ స్పేస్లో నడిపించడం కోసం మేకింగ్లో కొన్ని ఆసక్తికరమైన పద్ధతులు పాటించారు. సినిమాలో ఎక్కువ భాగం ఒక పెద్ద లొకేషన్లో బందీలను ఉంచిన సీన్లను మరియు వారిని కాపాడడానికి పోలీసులు వేసిన కంట్రోల్ రూమ్ చుట్టూనే తిరుగుతుంది. దీనికోసం హైదరాబాద్లోని ఒక స్టూడియోలో భారీ సెట్ను డిజైన్ చేశారు. పోలీసులు వాడే ఆధునిక మానిటర్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మ్యాప్లతో ఈ సెట్ను చాలా రియలిస్టిక్గా బిల్డ్ చేశారు. దాదాపు 30 నుండి 40 రోజుల పాటు షూటింగ్ అంతా ఈ ఇండోర్ సెట్లలోనే సాగడం వల్ల లైటింగ్ మరియు కెమెరా యాంగిల్స్ విషయంలో సినిమాటోగ్రఫర్ సురేష్ సారంగం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాకు అతిపెద్ద బలం సత్యదేవ్ చెప్పే పొలిటికల్ మరియు ఎమోషనల్ డైలాగ్స్. ముఖ్యంగా నిరుద్యోగం, దేశంలో చదువుకున్న వారికి దక్కే గౌరవం గురించి ఆయన సిస్టమ్ను ప్రశ్నించే సీన్లు ఉంటాయి. కొన్ని పేజీల పొడవున్న భారీ డైలాగులను కూడా సత్యదేవ్ ఎక్కడా తడబడకుండా ఒకే ఫ్లోలో సింగిల్ టేక్లో చెప్పేసి సెట్స్లో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచేవారట. ఆయన డైలాగ్ డెలివరీకి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ గోపి గణేష్ ఎడిటింగ్లో ఎక్కడా కట్స్ లేకుండా ఆ సీన్లను అలాగే ఉంచేశారు. తమిళం, మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య లక్ష్మికి ఇది మొదటి తెలుగు సినిమా. ఇందులో ఆమె ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. షూటింగ్ సమయంలో ఆమెకు తెలుగు భాష కొత్త అయినప్పటికీ పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఉండే గాంభీర్యం మిస్ అవ్వకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. సెట్లో కోస్టార్ సత్యదేవ్ ఆమెకు తెలుగు డైలాగ్స్ సులభంగా పలకడంలో, ఆ ఎమోషన్స్ అర్థం చేసుకోవడంలో చాలా హెల్ప్ చేసేవారట. సినిమాను అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయడానికి దర్శకుడు గోపి గణేష్ పట్టాభి ముందే పక్కాగా సీన్ పేపర్స్, స్టోరీ బోర్డ్స్ సిద్ధం చేసుకున్నారు. కరోనా ఆంక్షల మధ్య షూటింగ్ జరపాల్సి రావడంతో పరిమిత క్రూతో అతి తక్కువ వర్కింగ్ డేస్లోనే సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మిల మధ్య జరిగే ఫోన్ సంభాషణల సీన్లను చాలా వేగంగా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ వేసి షూట్ చేశారు. గాడ్సే ఒక మైండ్ గేమ్ థ్రిల్లర్ అయినప్పటికీ అక్కడక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ చాలా రాగా ఉంటాయి. క్లైమాక్స్ మరియు ఇంటర్వెల్ బ్లాక్స్లో వచ్చే ఫైట్ల కోసం ఫైట్ మాస్టర్స్ ప్రత్యేకంగా సత్యదేవ్ బాడీ లాంగ్వేజ్కు సూట్ అయ్యేలా యాక్షన్ సీన్లను కంపోజ్ చేశారు. గన్ ఫైట్స్ మరియు క్లోజ్ కంబాట్ సీన్లలో సత్యదేవ్ డూప్ లేకుండా రియలిస్టిక్గా నటించారు. గాడ్సే సినిమా షూటింగ్ ఎక్కువ శాతం సీరియస్ కిడ్నాప్ డ్రామా, యాక్షన్ సీన్లతో సాగినప్పటికీ సెట్స్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య కొన్ని సరదా విశేషాలు, ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఈ సినిమాతోనే ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్కు పరిచయమైంది. ఆమెకు తెలుగు అస్సలు రాకపోవడంతో సెట్లో అందరూ ఆమెను ఆట పట్టించేవారట. ముఖ్యంగా సత్యదేవ్, బ్రహ్మాజీ కలిసి ఆమెకు కొన్ని కష్టమైన తెలుగు పదాలు నేర్పిస్తూ ప్రాంక్ చేసేవారట. సినిమా సీరియస్ నెగోషియేషన్ సీన్లలో ఆమె డైలాగ్స్ చెప్పేటప్పుడు ఒకవేళ తప్పులు దొర్లితే సెట్ మొత్తం నవ్వుల పువ్వులు పూసేవని, కానీ ఆమె చాలా స్పోర్టివ్గా తీసుకొని ప్రాక్టీస్ చేసేదని సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. టాలీవుడ్లో బ్రహ్మాజీ ఉంటే అక్కడ కామెడీకి కొదవ ఉండదు. ఈ సినిమాలో ఆయన ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించినప్పటికీ కెమెరా ఆఫ్ అవ్వగానే సెట్లో ఫుల్ కామెడీ చేసేవారట. సత్యదేవ్, బ్రహ్మాజీల మధ్య మంచి సింక్ ఉండడంతో షూటింగ్ బ్రేక్స్లో ఇద్దరు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఇండస్ట్రీ విశేషాలు ముచ్చటించేవారట. బ్రహ్మాజీ ఎవర్ గ్రీన్ యంగ్ లుక్ వెనుక ఉన్న రహస్యాల గురించి సెట్లో అందరూ ఆయన్ని సరదాగా అడుగుతుండేవారట. హైదరాబాద్లోని ఇండోర్ సెట్స్లో ఎక్కువ రోజులు షూటింగ్ జరగడం వల్ల నటీనటులంతా ఒక ఫ్యామిలీలా మారిపోయారు. సత్యదేవ్ తరచూ ఇంటి నుండి స్పెషల్ వంటకాలను షూటింగ్ సెట్కి తెప్పించేవారట. ఐశ్వర్య లక్ష్మి, నోయల్, ప్రియదర్శి, దర్శకుడు గోపి గణేష్ అందరూ కలిసి క్యారవాన్లలో కాకుండా సెట్లోనే ఒక దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ హ్యాపీగా గడిపేవారట.
సినిమాలో కిడ్నాప్ డ్రామా కాబట్టి సెట్లో రకరకాల డమ్మీ గన్లు, వెపన్స్ ఉండేవి. షూటింగ్ గ్యాప్లో నోయల్ సీన్, ప్రియదర్శి ఆ డమ్మీ గన్లను పట్టుకొని హాలీవుడ్ రేంజ్లో బిల్డప్ ఇస్తూ ఫోటోలకు పోజులిచ్చేవారట. ఆ గన్లతో సెట్లో ఉన్న మిగతా వాళ్ళను బెదిరిస్తున్నట్టు యాక్ట్ చేస్తూ రీల్స్, చిన్న చిన్న వీడియోలు కూడా చేసుకునేవారట. స్క్రీన్ మీద సినిమా అంతా చాలా సీరియస్గా, ఇంటెన్స్గా సాగినప్పటికీ ఆఫ్ స్క్రీన్ మాత్రం చిత్ర యూనిట్ అంతా చాలా జోవియల్గా, ఫ్రెండ్లీ వాతావరణంలో షూటింగ్ పూర్తి చేశారు. గాడ్సే సినిమా స్క్రీన్ మీద ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా కనిపించినప్పటికీ దీని నిర్మాణ సమయంలో మరియు షూటింగ్ దశలో చిత్ర యూనిట్ కొన్ని ప్రధానమైన సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా షూటింగ్ 2021లో ప్రారంభమైంది. ఆ సమయంలో దేశాన్ని వణికించిన కోవిడ్ సెకండ్ వేవ్, ఆ తర్వాత వచ్చిన ఒమిక్రాన్ థర్డ్ వేవ్ వల్ల షూటింగ్కు పదే పదే బ్రేకులు పడ్డాయి. లాక్డౌన్ల వల్ల ఒకసారి వేసిన భారీ సెట్లను అలాగే ఉంచాల్సి వచ్చింది. దీనివల్ల నిర్మాతలకు బడ్జెట్ పరంగా అదనపు భారం పడింది. కోవిడ్ నిబంధనల ప్రకారం పరిమిత సిబ్బందితో మాత్రమే షూటింగ్ చేయాల్సి రావడం వల్ల అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు పట్టింది. సినిమాలో దాదాపు 60% నుండి 70% కథ అంతా ఒకే బిల్డింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ చుట్టూనే తిరుగుతుంది. ఒకే లొకేషన్లో అంతసేపు కథ నడుస్తున్నప్పుడు ప్రేక్షకుడికి విజువల్గా బోర్ కొట్టకుండా చూసుకోవడం పెద్ద సవాలు. ఇందుకోసం సినిమాటోగ్రఫర్ సురేష్ సారంగం విభిన్నమైన లైటింగ్, కెమెరా యాంగిల్స్ మరియు క్లోజప్ షాట్లను వాడుకోవాల్సి వచ్చింది. మలయాళ నటి అయిన ఐశ్వర్యలక్ష్మికి తెలుగు భాషపై అంతగా పట్టులేదు. పైగా ఆమె పోషించింది ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర. అంటే చాలా గంభీరమైన, స్పష్టమైన పొలిటికల్ మరియు పోలీస్ టర్మినాలజీ మాట్లాడాలి. షూటింగ్ సమయంలో ఆమె డైలాగ్ సరిగ్గా పలకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రతి సీన్కు ముందు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆమెకు డైలాగ్స్ అర్థాన్ని వివరించి పేపర్ ముక్కలపై రాసి ఇచ్చేవారు. సత్యదేవ్ కూడా ఆమెకు తెలుగు ఉచ్చారణలో సహాయం చేశారు. సినిమా క్లైమాక్స్లో వచ్చే అసెంబ్లీ సీన్ సత్యదేవ్కు ఫిజికల్గా చాలా సవాల్తో కూడుకున్నది. దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు సాగే ఆ పొలిటికల్ స్పీచ్లో ఆయన ఎంతో ఎమోషన్, ఆవేశం మరియు గొంతు పెంచి డైలాగులు చెప్పాల్సి వచ్చింది. వరుసగా 3-4 రోజుల పాటు అదే రేంజ్ ఎనర్జీతో డైలాగులు చెప్పడం వల్ల షూటింగ్ పూర్తయ్యేసరికి సత్యదేవ్ గొంతు పూర్తిగా బొంగురిపోయిందట. ఆ సీన్ కోసం ఆయన లూబ్రికెంట్స్, వేడి నీళ్లు తాగుతూ మేనేజ్ చేశారు. సత్యదేవ్ అద్భుతమైన నటుడే అయినప్పటికీ ఆయనకు అప్పటికే ఉన్న మార్కెట్ పరిమితుల దృష్ట్యా దర్శకుడు అనుకున్న భారీ యాక్షన్ ఎపిసోడ్లను బడ్జెట్ పరిధిలోనే పూర్తి చేయాల్సి వచ్చింది. క్వాలిటీ తగ్గకుండా తక్కువ బడ్జెట్లో రిచ్ అవుట్పుట్ తీసుకురావడం నిర్మాత సి కళ్యాణ్కు, దర్శకుడికి పెద్ద టాస్క్గా మారింది. గాడ్సే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సత్యదేవ్ అద్భుతమైన నటన మరియు నిరుద్యోగ సమస్యపై సినిమా చెప్పిన పవర్ఫుల్ సందేశానికి మంచి మార్కులే పడినప్పటికీ కమర్షియల్గా మాత్రం ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ కిడ్నాప్ డ్రామాతో ఆసక్తికరంగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కథనం చాలా నెమ్మదించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్లు పాతకాలపు పద్ధతిలో ఉండటం ప్రేక్షకులను నిరాశపరిచింది. అంతకుముందు సత్యదేవ్, దర్శకుడు గోపి గణేష్ కాంబినేషన్లో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ రేంజ్ థ్రిల్ను గాడ్సే అందించలేకపోయింది. సినిమా విడుదలైన సమయంలో థియేటర్లకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాలేదు. దీంతో కనీస వసూళ్లను కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్, ఓటీటీలో విడుదలైనప్పుడు మాత్రం ఈ సినిమాకు డిజిటల్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సత్యదేవ్ చెప్పే క్లైమాక్స్, డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.